గడిచిన వారమంతా కూడా ఆ పరలోక తండ్రి ఎంతగానో ప్రేమించి ఆయన ప్రణాళిక చొప్పున ఆయన సంకల్పం చొప్పున మనందరినీ కూడా కాచి కాపాడి ఈరోజు మందిరంలో అందరం కూడుకుని ఆ తండ్రిని గణపరచడానికి సూచించడానికి సమయం ఆయన మనకి ఇచ్చింది. కాబట్టి ఆ తండ్రిని మనం అంతేనా గణపరచాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆరాధన అనేది కానుక వేసుకుంటామో, పాటలు పాడుకుంటామో, వాక్యం చెప్పుకుంటామో అనేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగత జీవితం అయి ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఏదో రూపంగా ఆరాధన తీసుకొస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆ యొక్క అర్పణ ఏ ఉద్దేశంతో ఆ అర్పణ దేవునికి సమర్పిస్తున్నాం అనేది దేవుడు అంతరంగాన్ని చూస్తాడే. కానీ మనం ఇచ్చే కానుకలు కానీ, లేక మనం చేసే పనులు కానీ, మనం చెప్పే వర్తమానం కానీ ఆయన దాని గురించి ఆయన ఏమీ చూడదు. ఆయన ఏం చూస్తాడు? మనం తెచ్చే అర్పణ, తెచ్చే వ్యక్తి ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశాన్ని చూస్తాడే. కానీ నువ్వు ఎంత అర్పణ తెచ్చావు అన్నది కాదు. అది దేవుడికి కావాల్సిన అర్పణ ఏంటి? ఇష్టమైనది, శ్రేష్టమైనది, ప్రీతికరమైనది, దేవుడికి ఇష్టమైన అర్పణ. అలాగే మనం ప్రతిసారి కూడా దేవునికి అర్పణగాను మన జీవితం అయి ఉండాలి, మనం జీవించే జీవితం అయి ఉండాలి, వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి అని మనం ప్రతి వారం కూడా దేవుడిని కనపరచడానికి మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. అయితే దేవుడిని ఎందుకు పెట్టి మనం కనపరచాలి? దేవుడిని మనం ఎక్కడ ఒక మందిరం నుండి ఆరాధించాలా, లేక ఒక గంట 2 గంటలో ఏదో ఒక సాటి కూర్చుని దేవుడిని ఆరాధించాలా అనేది కాదు. ఆరాధన అనేది రోజు ప్రతి గడియ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండొచ్చు. దేవునితో సంభాషణ, దేవునితో కలిసి జీవించడం, దేవుని యొక్క వాక్యాంశాలను మనం నడుచుకోవడం, ఇది దేవునికి ఇష్టమైన ఆరాధన. ఆ విన్నదాన్ని మనం అనుసరించడం, మనం వంట పట్టించుకోవడం, ఆ ప్రకారంగా మనం జీవించడమే దేవునికి ఆరాధన. ఆరాధన అనేది ప్రత్యేకంగా కానుకలు తేవడం, లేకపోతే గొర్రెపోతులు భోజనం పెట్టుకోవడం, లేకపోతే మందిరంలో పనులు చేయడం, ఇటువంటివి కావు. అది క్రైమ్తో కూడింది. క్రైమ్ అనేది మన స్వచ్ఛత, మన ఇష్టం. దేవునికి ఇష్టమైన పనులు చేయడమే దేవునికి ఆరాధన. అలాగే ఎప్పుడు కూడా మన ఉద్దేశాన్ని చూస్తాడే కానీ దేవుడు మనం తెచ్చే అర్పణ కాదు. కాబట్టి దేవునికి ఇష్టపరమైన ఉద్దేశంగా మనం జీవిస్తున్నామా లేదా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి సమస్యలోనూ, ప్రతి అవసరతలోనూ, ప్రతి ఒక్క కష్టకాలంలోనూ, ప్రతి ఒక్క ఇబ్బందుల్లోనూ దేవుడు మనతో ఉన్నాడని, దేవుడు మనకు సహాయంగా ఉన్నాడని, అన్ని వేళలా ఆయన మనల్ని రక్షిస్తాడని, సురక్షితంగా నడిపిస్తాడని మనం నమ్మకంగా విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అన్ని వేళలా ఇందాక మనం పాల్పడుతున్నట్టుగా అన్ని వేళలా కూడా దేవుని ఆరాధిస్తాడు. మనకు ఏదో లాభాలు వచ్చినప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు, ఆనందం వచ్చినప్పుడు ఆరాధించి దేవుని కనపరిచేది కాదు. బాధలో కూడా ఆ వ్యక్తి ఇందాక ఆ పాట రాసిన ఆయన మా గురువుగా చెప్తూ ఉంటాను అనే మాట. ఆ పాట రాసిన ఆయన భార్య పోయినప్పుడంతా ఆయన ఎంతో దేవునికి ఆనందంగా పాట పాడాడు. ఆయన ఎంత దేవుని మహిమలో లీలమై ఉండకపోతే ఆ బాల్యపాతం దాంపత్య జీవితం ఏమీ జ్ఞాపకం రాకుండా ఆయన మొత్తం మైమర్చిపోయి ఆ దేవుని కనపరచడానికి ఆ పాట పాడాడు. అలాగే మనం కూడా దేవుడి విషయంలో ఎన్నో సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడు మనతో ఉన్నాడని మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు నన్ను రక్షిస్తాడు, ఆయన నన్ను సంరక్షిస్తూ ఆయనతో పాటు నన్ను నడిపిస్తాడు అనే ఒక సంభాషణ, ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆయన ఆలోచన లేనప్పుడు దేవుడికి మనం ఎప్పటికప్పుడు దూరం అయిపోతూ ఉంటాం. దేవుడి సన్నిహితంగా మనం జీవించలేకుండా ఉంటాం. ప్రతి అవసరంలోనూ దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మనకు ఉన్నాడని, మనం ఎప్పుడు కూడా మనల్ని
రక్షిస్తూ ఆయన చిత్త ప్రకారం మనం నడిపిస్తాడని మనం ఎప్పుడు కూడా దేవుని చెప్పి చూస్తూ రావాలి. ఎందుకంటే కీర్తనకారుడు ఒక మాట రాశాడు. 116 కీర్తన పేజీ నెంబర్ 514, 116 కీర్తన పేజీ నెంబర్ 514, 116 కీర్తన 6వ నుంచి 8వ చదువుతున్నాం కదా. ఎందుకు కూడా చదువు ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఏ విషయంలో అయినా సరే ఆయన మీద మనం పూర్తిగా ఆధారపడి ఉన్నప్పుడు, అన్ని వేళలా ఆయనతో మనం సమాసం కలిగి ఉన్నప్పుడు, ప్రతి విషయంలోనూ ఆయన్ని చూసుకున్నప్పుడు, మన ప్రతిసారి కూడా కుంగినప్పటికీ కూడా ఆయన లేవనెత్తాడే కానీ విడిచిపెట్టాలి. మనం ఎప్పుడైతే ఆ యొక్క స్వభావం దేవుడు నాకు అనుమతి ఇచ్చాడు అనే స్వభావం మనలో ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ మొదలు పెడతామో అప్పుడు ప్రతిసారి కూడా ముందుకు ఎదుగుతూ ఉంటాం. దేవుడు ఆయన ఒక్కొక్క సందర్భంలో ఆయన ఎంత దుఃఖంలో ఉన్నా సరే, ఎంత బాధాకరంగా మనకి బాధ కలిగినప్పటికీ కూడా దేవుడు ఆయన యొక్క స్వరం ద్వారా మనల్ని ఓదార్చుతూ ఉంచాడు. మన కన్నీళ్లు కార్చకుండా కాపాడుకుంటూ వచ్చాడు. అలాగే అనేక సందర్భాల్లో మనం జారిపోయే పరిస్థితుల్లో, మనం పడిపోయే పరిస్థితుల్లో ఆయన మనం పడిపోకుండా రక్షించుకుంటూ వచ్చాడు. మనందరినీ కూడా ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ప్రతి ఒక్కరిని కూడా అనేక సందర్భాల్లో ఎవరైతే దేవుని పట్ల నమ్మకమైన విశ్వాసంగా ఉన్నామో, ఎవరైతే దేవుని కోసం నమ్మకంగా నిలబడాలి, దేవుని కోసం ఏమైనప్పటికీ నేను దేవుని కోసం జీవించాలి అని తీర్మానించుకున్నప్పుడు అనేకమైన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో మనం దుఃఖపడుకోకుండా మనం ఓదార్చేవాడు ఆ దేవుడి. మానవ ఆలోచనలు, మానవ తలంపులు ఎలా ఉంటాయంటే, మనం ఇష్టంగా ఉన్నప్పుడు ఓదార్తారు, మన విరోధంగా ఉన్నప్పుడు దుఃఖపడుతూ ఉంటారు. ఇలాంటివి ఉంటారు. దేవుడు ఇచ్చే దేవుడు ఓదార్తాడు కాదు. ఆయన స్వరం నెమ్మదినిస్తుంది. ఆ స్వరం వినగలిగితే నెమ్మదినిస్తుంది. అలాంటి నెమ్మది కలిగిన జీవితం మనం జీవించేటప్పుడు మనం పడిపోతున్నాం అనే ఒక గ్రహింపు కలిగేటప్పటికి దేవుడిని పట్టుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలు చూడండి, ఏదైనా కాలు తాకి మనం నడుతూ ఉంటాం, వాన వచ్చినప్పుడు నడుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలకి సత్తా నడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే తప్పడుగా నడుతూ ఉంటారు. అది జాగ్రత్తలకి చేయాల పట్టుకుంటూ ఉంటారు. ఎందుకు? మా నాన్న పట్టుకున్నాడనే ఒక నమ్మకం. అలాగే మనం కూడా ఏ సందర్భంలో మనం ప్రవేశించినా మన ప్రభు మనతో ఉన్నాడని మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ మెలుగుదల మనకు ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే పడిపోతామని మనకు అనుమానం వస్తే సార్ తక్కువ ఆయన పట్టుకుంటాం. ఆయన పట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కన్నీళ్ళు కాచకుండా, మనం పడిపోకుండా, మనం సుగ్గు చెల్లకోకుండా, అలసిపోకుండా అన్ని సందర్భాల్లో కూడా ఆయన మనం రక్షిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరిగి దేవుని మనం ఇష్టపూర్వకంగా దేవుని కోసం జీవించాలని తీర్మానించుకుంటామో, దేవుడు కొన్ని సందర్భాల్లో మనకి అనేకమైన సమస్యల్ని, అనేకమైన ఇబ్బందుల్ని పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలో కొన్ని సందర్భాల్లో పడిపోతూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో దాన్ని తెలుసుకుని మౌనంగా కొనసాగుతూ ఉంటాం. అలాగే ప్రతి విషయంలో కూడా దేవుడు మనం ఎతకకపోతే ఎప్పటికప్పుడు మనకు దుఃఖం మిగులుతుందే కానీ సంతోషం అనేది. ఎప్పుడైతే నువ్వు దేవుని ఎదుగుతూ మొదలుపెట్టావో, దేవుడితో మనం ముందుకు సాగుతూ మొదలుపెట్టావో, ఈ మధ్యలో మా గురుగారు నాకు 2 మాటలు నేర్పించారు. ఒకటి స్వచ్ఛతో మీద ఉండటం, రెండవది భావ్యంగా ఉండటం. భావంలో మనం ఉంటే మనకు వచ్చే ప్రతి ఒక్క ఆలోచన వైపు కూడా మనం ఇది కాదు, అది కాదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఇవన్నీ వస్తాం. నేను నా ఇష్టాన్ని నేను నిర్ణయించుకున్నప్పుడు అది నాకు అవసరం లేదు, అది నాకు వద్దు అని తీర్మానించినప్పుడు ఇది నిజంగా చాలా హాయిగా ఉంటుంది అనమాట. ఇది కొనసాగుతూ నేను మొదలుపెట్టిన తర్వాత అది చాలా నెమ్మది అనిపిస్తుంది.
ఒక బాధని కానీ, ఒక దుఃఖమని కానీ, అటువంటి సమస్య నుంచి దేవుడు నన్ను ఈ విషయంలో చాలా దూరపరిచాడు. ఎందుకంటే ఒక వ్యక్తి పెద్దతనంగా ఒక వ్యక్తి కొన్ని భాషలు నేర్పేటప్పుడు అవి దాన్ని మనం ఫస్ట్ అనుసరించి చూడాలి, దాన్ని వాడుకుని చూడాలి. వాడుకుని చూడకపోతే మనకు తెలియదు. అలాగే మన సందర్భంలో మనం అవమానాలు కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకున్నప్పుడు ఆనందంగా భరించు, దేవుడు సహించాలి. ఆయన అనుమతించాడేమో మనం అనుకున్నప్పుడు దేనికి మనం భయపడాలి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనం నడిపిస్తున్నాడు, అన్ని వేళలా కూడా దేవుని వైపు చూడాలి. కానీ మనుషుల వైపు చూసినప్పుడు మనకి దుఃఖమే మిగులుతుంది, కానీ ఏమి ఆనందం ఉండదు, అలాగని సంతోషం ఉండదు, అలాగని ఆత్మీయ జీవితంలో ముందుకే కొనసాగు. దేవుని వైపు చూసినప్పుడు దేవుడే మన ప్రాణాన్ని రక్షించేవాడు, మన కళ్ళంతా నీళ్లు రానికుండా కాచేవాడు, మనం దారి పడుకోకుండా చేపట్టుకు నడిపించేవాడు. మన జీవితంలో 3 రకాలుగా అయినా మనం కాచి కాపాడుతూ నడిపించుకుంటూ పోతున్నాం. అటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు మనం దేవుడిని ఎందుకు మనం విడిచిపెట్టాలి? మనం వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. వాటిని సంతోషంగా ఎదుర్కొనే ఆనందంగా ఎదుర్కొనే సమస్యను మనం తట్టుకునే శక్తి ఇచ్చేవాడు ఆయన ఉన్నాడు. ఆయన వైపు మనం ఎప్పుడైతే చూస్తామో అన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కోవచ్చు, ఆనందంగా పాలించవచ్చు, సంతోషంగా అనుభవించవచ్చు. మౌనంగా వాటి పని చేసుకుంటూ పోతాయి. నీ అంతరాత్మలో మౌనంగా ఉన్నప్పుడు నీతో దేవుడే ఉంటాడు తప్ప నన్ను ఆలోచన. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు మన ఏ సందర్భంలో ఎలా సంరక్షించుకుంటూ ఆయన చేపట్టుకు నడిపించుకుంటూ వస్తున్నాడో ఆ ఆలోచన మనం గుర్తు చేసుకోవాలి. వర్తమానం చదువుకుని ఆరాధించేది కాదు ఆరాధన అనేది. ఆరాధన అనేది దేన్నైతే మనం వింటున్నామో దాన్ని అనుసరించడం ఆరాధన. దేన్నైతే ఇది దాన్ని మనం కొనసాగిస్తున్నామో అది దేవునికి ఆరాధన. దేన్నైతే మనకి దేవుడికి అయిష్టంగా ఉందనుకుంటామో దాన్ని విడిచిపెట్టుకుంటాం దేవునికి ఆరాధన. మన ఇష్టమైనది అయింది కావచ్చు, మనకు నచ్చింది కావచ్చు, మనకు బాగా ప్రీతికరమైనది కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కానీ దేవునికి అయిష్టంగా ఉందా దాన్ని విడిచిపెట్టుకుందాం. దేవునికి అయిష్టంగా ఉన్నది మనం కొనసాగించాలి. అది దేవుడికి కోరుకునే ఆరాధన. దేవునికి ఆరాధన అనేది ఏదో 4 మాటలు చెప్పుకుని మనం బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వారం నష్టాంతరంగా జీవించి వారం తిరిగి మందిరానికి వచ్చి చేసుకునేది కాదు. ఆరాధన అనేది ఎందుకు? మన జీవితం దేవుడికి అర్పణ. దేవుణ్ణి ఆరాధించవాళ్ళేనా వాళ్ళాది కోట్ల దూతలు దేవుడిని పరిశుద్ధుడు అని దివారాత్రులు ప్రతిగానం దేవుని ఆరాధించే తోటలు ఉంటుంటారు. మనం ఏం పాటి వాళ్ళం దేవుణ్ణి ఆరాధించడానికి? కానీ మనం ఒక్క గడి జీవించినా ఆ యొక్క జీవితం ఒక గడి జీవించినా దేవుని ఆనందంగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం చాలా మెలుగు కలిగి దేవుని కోసం జీవించడం, ఏ సందర్భాల్లో మనం దేవుడు తప్పించాడో అవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రభావం లేకపోతే సందర్భంలో నేను పడిపోయేవాడిని, ప్రభావం లేకపోతే సందర్భంలో నేను జారేవాడిని, ఈ సందర్భంలో నేను ఏడ్చేవాడిని. ఈ ప్రతి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? మనల్ని కొన్ని సందర్భాల్లో దేవుడే మన అంతరంగాన్ని బంధమారుస్తాడు. ఎందుకు? మనకు బాధ కలగనివాడు, ఎక్కువ రానివాడు, ప్రేమ కలిగేలా చేస్తానే తప్ప వ్యాసం కలిగేలా చేయడు. ఎందుకు? దేవుని మీద ఆధారపడదు, దేవుని పట్ల ఆసక్తి కలిగితే, దేవునితో జీవితం కొనసాగితే ఇది నాకు అనవసరమైంది, ఇది నాకు తగింది కాదు అని ఎప్పుడైతే నన్ను నేను నిర్ణయించుకుంటానో అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇది నాకు అవసరం కాదు అని నిర్ణయించుకున్నప్పుడు ఏ విషయంలో కూడా మనకు బాధ కలగదు. ఈ 15 రోజుల్లో మా గురుగారు దీన్ని గుచ్చుకు నాకు చాలా దగ్గరగా నేను విడుచుకునేలా చేశాను అన్నమాట. అది నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు ఆనందంగా ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేని మీద నిలబడాలనేది, దేని మీద నిలబడితే దేవుడిని మనం ఇష్టంగా ప్రేమించడం అనేది, దేని మీద నిలబడితే దేవుడి చిత్తాన్ని కొనసాగించడం అనేది మనకు చాలా అవసరం. దాన్నే మనం పట్టుకోవాలి, అన్నింటినీ కాదు. కాబట్టి దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన ప్రకారం మనం జీవించాలనుకున్నప్పుడు, ఆయనకు నచ్చినట్టుగా మనం జీవించాలనుకున్నప్పుడు, ఆయన నచ్చినట్టుగా మనం కొనసాగాలనుకున్నప్పుడు, ఆయన ప్రేమను మనం రుజువుపరచుకోవాలనుకున్నప్పుడు ఆయన కొన్ని కష్టాలలో మనం చేస్తూ ఉంటారు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 48వ
పేజీ నెంబర్ 410, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం పేజీ నెంబర్ 610, 10వ వచనం చదవండి. చాలు. దేవుడు ఆయన కోసం ఇష్టపడి ఎలాంటి సమస్యలు అయినా సరే సంతోషంగా మనం జీవించేటప్పుడు దేవుడు కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. అనుమతించినప్పుడు వాటిని ఇష్టంగా మనం సంతోషంగా దేవుడు ఇచ్చాడు, దేవుడు నాకు అనుమతించాడని గ్రహింపు కలిగినప్పుడు ఆ విషయంలో మనం ఎలాంటి సమస్య వచ్చినా సరే దాని గురించి మనం దుఃఖించి బాధపడతాం, ఆనందంగా దాన్ని ఎదుర్కొంటాం. ఎప్పుడైతే ఆనందంగా ఎదుర్కొంటామో అప్పుడు మనలో ఉన్న ఆ దేవుని ప్రేమ ఆ మెరుగై కనిపిస్తూ ఉంటుంది. వెండి బంగారంలో కుటుంబం వేసినప్పుడు అవి ఎంత మాలిన్యం మట్టి ఉన్నా అవి పక్కకపోతే బంగారంలో మెరుస్తూ ఉంటుంది. అలాగే దేవుడు మనకి ఆ సమస్యలు, ఆ యొక్క ఇబ్బందులు, ఆ యొక్క బాధ, సమస్య ప్రతిదీ కూడా ఎందుకు అనుమతిస్తాడు అంటే ఆ యొక్క సమస్యలో దేవుడిని మనం ఎదిగినప్పుడు ఈ సమస్యను మనం మర్చిపోయి దాన్ని సంతోషంగా మనం దాన్ని జయించగలం, ఆనందంగా దాన్ని భరించగలం. ఆ ఆనందంగా దాన్ని భరించినప్పుడు నీలో ఉన్న ఆ మెరుగుతనం దేవుడికి కనిపిస్తుంది. ఆ మెరుగు దేవునికి మహిమకరంగా కనిపిస్తుంది. మనం మెరుగు రావాలి అంటే మన కొలువులో కావాల్సింది. ఆ కొలువులో కింద అక్క రొట్టె కలిసినప్పుడు ఆ రొట్టెని చూసుకుంటారని అరే మనం పిండే కదా అనుకుంటాం కదా, ఈ పిండి ఎంతసేపు పిసికింది అక్క తెలీదు, తర్వాత దాన్ని ఎంతసేపు కాల్చింది, ఒక పక్క కాల్చడం 3 టైం పట్టింది, రెండో పక్క కాల్చడం ఇంకెంత టైం పట్టింది, అది కావడానికి అమ్మ బాబు ఏమన్నా అడిచిందా, అది అంత కావాలి కదా మన నోటికి వచ్చేది. అలాగే మనం కూడా దేవుడు అది అంత రుచికరంగాను అంత రూపకరంగాను దిద్దుకుంటానికి దాన్ని మిషన్లో వేసి నలగొట్టాలి, అది పిండి అవ్వాలి, తర్వాత నీళ్ళు పోయాలి, పిచకాలి, కాల్చాలి. అంత ఇబ్బంది పడితేనే కానీ పిండి రొట్టిగా కావాలి, మన నోటికి రుచికరంగా ఉండాలి. అలాంటి ఇబ్బంది గురించి దేవుడు నిన్ను నన్ను చేసినప్పుడు మనం ఇష్టపూర్వకంగా దాన్ని అంగీకరించే దేవుడికి ప్రీతికరమైన జీవితం మనం జీవించాలి. అది ఆలోచన దేవుడికి. దేవుడు ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వస్తేనే దేవుడిని ఎదుర్కొంటాం, ఆ దేవుడిని పట్టుకుంటాం. నా కోసమే మాట్లాడారు, నా కోసమే చెప్పారు అని మనం గుర్తించామా దేవుడు తొలగెట్టారు. అది మానవుడు ఆత్మ కోసం ఏడ్చేవాడి ఉండే బాధ కాదు, మానవ రీతిగా ఆలోచించే వాడి వచ్చేది. అదే దేవుడి కోసం జీవించేవాడు అలాంటి ఎన్నో వచ్చినా సరే నా ప్రభు నాకన్నా ఎన్నో అనుభవించాడు అనే అలాంటి కష్టాల పనుల నుంచి ప్రభుని ఎంతమంది ముఖం మీద ఇన్ని రకాల దెబ్బలు, ఇన్ని రకాలైన మాటలు, ముఖం మీద ఉమ్ము, అసలు సహించగలిగినవి ఎప్పుడైనా దాంట్లో మనం సహించగలమా? ముసుగేసి కొట్టి నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అన్నప్పుడు ఒక్కదానికైనా సమాధానం ఇచ్చాడా? అలాగని మౌనంగా మాటలు అంగీకరించడమా? కాదే, దేవుడికి మహిమకరం. ఎప్పుడైతే మనం ఆ మౌనం నేర్చుకో, ఫస్ట్ ఆ మౌనం ఎందుకంటే ఇది నాకు తగదు అని ఒకసారి మనం తీర్మానించుకున్నప్పుడు రెండోసారి దాని వైపు చూడకూడదు. ఇది నాకు అవసరం లేదు, ఇది నా ప్రభు అనుమతించాడేమో దాన్ని నేను కొనసాగిస్తాను అని ఒకసారి మనం అనుకున్నప్పుడు నా చిత్తాన్ని నేను నెరవేర్చుకున్నప్పుడు అది నాకు అవసరం లేదు, నేను నా చిత్తంలో ఉన్నానా దాని గురించి నేను ఆలోచించాను, అదే భావంలో ఉన్నానా అది నేను బాధపడుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు అనేకమైన సందర్భాలు అనేకమైన మనకి సమస్యలు ఏర్పరిచేస్తూ ఉంటారు. ఆ సమస్య నుంచి మనం విడిపించుకోవడానికి, ఆ సమస్య నుంచి మనం తప్పించుకోవడానికి అనేక సందర్భాల్లో మనం ఎన్నోసార్లు పడిపోయి ఉంటాం. కానీ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కొత్త అంశం నాకు మా గురువుగా తెలియపరుస్తూ ఉంటాం.
దాన్ని నేను పట్టుకుంటున్నప్పుడల్లా నేను బలపడ్డాను. కొన్ని నేను విషయాల్లో నిర్లక్ష్యంగా ఉన్నప్పుడల్లా నేను పడిపోతూ వచ్చాను. పడిపోతున్నాను, నిలబడుతున్నాను, కొనసాగుతున్నాను. కానీ ఇంకా నేను బలంగా ఉండాలని మాత్రం నాకు ప్రార్థన చేయండి. కానీ దేవుడి విషయంలో మాత్రం, ఆరాధన విషయంలో మాత్రం మనం ఎప్పుడు నిర్లక్ష్యపడకూడదు. యథారీతిగా ఉండాలి. ఎప్పుడు ఎలా ఉంటామో అలాగే ఉండాలి. దేవుడి విషయంలో మనం ఏ కూర్చున్నా కూడా ఆరాధన విషయంలో రాజీపడే సమస్య మాత్రం రాకూడదు. దేవుడికి వచ్చే ఆత్మ, రాజీపడే ఆత్మ మాత్రం దేవుడు తీసుకురాకూడదు. ఇష్టపూర్వకంగా, అంగీకారంగా, శ్రేష్టమైంది, పరిశుద్ధమైంది దేవుడికి తీసుకురావాలి. కాబట్టి మనం ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా సరే దేవుడికి మహిమకరంగా ఉండాలి తప్ప దేవుడికి కించపరిచే మార్గంలో మాత్రం మనం నడకూడదు. అలాగే 16వ కీర్తన 8వ వచనం. ఎప్పుడైతే మనం ఆ కష్టాల గురిలో ఉంటామో, ఎప్పుడైతే ఆ బాధలతో, ఆ సమస్యలతో, ఆ యొక్క ఇబ్బందుల్లో మనం కొనసాగుతూ ఉంటామో, అప్పుడు ఎప్పుడు కూడా మనసు వైపుగా చూసి నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నా పక్కనే ఉన్నాడు, నా ప్రభుతో నేను కొనసాగుతున్నాను. అలాంటప్పుడు నేను ఏ సమస్యనైనా సరే నా ప్రభు చూసుకుంటాడు. నా ప్రభు నా గురి. నేను కదల్చబడటం అంటే ఏంటి? ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు వాటి దగ్గర టీవీ దగ్గర కొరబెట్టి నువ్వు సాయం చేయి దౌడటమే అది. ఆ సమస్య మనం మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మనుషులు ఏం చేస్తారు? మనం ఎగతాగా మాట్లాడుతూ ఉంటాం. అదే దేవుడి దగ్గర కూర్చుని దేవుడితో చెప్పుకుని దేవుడితో మనం సంభాషణ చేసినప్పుడు ఆ దేవుడే దానికి పరిష్కారం చెప్తాడు. దేవుడే దాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాడు. దేవుడి మాట మనం విన్నప్పుడు, దేవుడు చెప్పింది మనం అంగీకరించినప్పుడు మనం కదల్చపడం, మనం భయం ఉండదు. ఏ సందర్భంలో సరే భయపడం. ఆ సేవకుడు ఆ పాట పాడినప్పుడు దేవుడు తనతో ఉన్నాడని ఒక నమ్మకంతో ఆయన కదల్చబడకోకుండా ఆయన దాంపత్య జీవితంలో అనేక సందర్భాలు గడిపినవన్నీ కూడా గుర్తు రావచ్చు. ఆ దాంపత్య జీవితంలో వారు పంచుకున్న అనుభూతులు గుర్తు రావచ్చు. వాటిలన్నింటినీ కూడా మర్చిపోయాడు. దేవుడి కోసం ఒక అద్భుతమైన గీతాన్ని పాడాడు. ఎలా పాడగలిగాడు? కదల్చబడ్డా, దేవుడి నుంచి కదల్చబడ్డా. అలాగే మనం అన్ని వేళలో ఏ సమస్య వచ్చినా సరే, ఏ బాధ వచ్చినా సరే, ఏ యొక్క కష్టం వచ్చినా సరే నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు చూసుకుంటాడు, నా ప్రభు తీరుతాడు. నాకు సంభాషణ, ఆలోచన, నా ప్రభు ఉన్నాను, నేను కదల్చబడను, నా ప్రభు చూసుకుంటాడు. ఒక ధైర్యం కలిగి, పట్టు కలిగి మనం జీవించాలి. అలాంటి జీవితం జీవించినప్పుడు అది దేవునికి ఆరాధన. మనం భయపడి కాంచేపు, ఆనందంతో కాంచేపు, దుఃఖంతో కాంచేపు, ఇలా రకరకాల బాధలతో ఉన్నప్పుడు మనం బాధ వచ్చినప్పుడేమో అందరికీ పొందాడుతూ ఉంటాం. అదే మన సొంతం ఉన్నప్పుడేమో ఎవరితో చెప్పు, మన ఆనందం మనమే దాచేస్తుంది. అని అలాగే యేసుక్రీస్తు ప్రభు ప్రతి నిరంతరం ఒకే రీతిలో ఉన్నాడని మనం ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం. కానీ మనం మాత్రం ఎందుకు జీవించలేకపోతున్నాము అంటే మనసు వచ్చి దాన్ని కొన్ని సందర్భాల్లో దాన్ని మనం చంపుకోలేకపోతున్నాం. కొన్ని సందర్భాల్లో మనసు వచ్చి దాన్ని మనం చంపుకోలేనప్పుడు అటువంటి సమస్య మనం ఎదుర్కొంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు ప్రతి విషయంలో కూడా ఆయన ఇష్ట ప్రకారం దేవుడికి అంగీకారంగా జీవించాలి. ఇష్టపూర్వకంగా దేవుడికి అంగీకారంగా జీవించాలి. అందుకే దేవుడు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఆత్మతో సత్యంతో ఆరాధించిన ఏకైక వ్యక్తి. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడున్నాం? శిశువుల సహవాస సంఘంలో మనం ఎప్పుడు కూడా మనం దేవుడికి అంకిత భావంలో మనం జీవించాలే కానీ మనిష్టాంతరంగా మనం నిర్ణయాలు తీసుకుని, మనిష్టాంతరంగా మనం పొరబెట్టి, మనిష్టాంతరంగా మనం ఏదో దేవుడి గురించి చేయాలని, దేవుడి కోసం ఏదో చేస్తానని మన ఆలోచనలు మన తలపుతో మనం చేసింది కూడా ముందుకెళ్తాం. ఎందుకంటే నేను అది అనుకుంటూ చెప్తాను. ఎన్నో సందర్భాల్లో నేను ఏదో చేయాలనుకునేవాడిని, అవి ఆగిపోయి తర్వాత నేను అనుకోకుండా పలుకులు మందిలో పూర్తవుతూ ఉండేది. అరే దేవా, నువ్వు ఇప్పుడు అనుమతించేవాడిని, ఎప్పుడో ముగించుకున్నాను దీన్ని, నా వల్ల కాలేదు, నీ వల్ల అవుతుంది ప్రభా అని ఎన్నో సందర్భాలు సంతోషించిన రోజులు ఉన్నాయి, అని అప్పుడైనా బాధపడిన రోజులు ఉన్నాయి.
చేసినప్పుడు దేవుడి సమయం మనం ఎప్పుడైతే దేవుడి సమయం కోసం కనిపెట్టుకుంటామో మనం కదల్చబడతాం. మన సొంత నిర్ణయాలతో మన సొంత ఆలోచనలతో మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో మనం ప్రతి విషయంలో కూడా తొందరపడతాము, భయపడతాము, దుఃఖిస్తాము. ఈ మూడు దేవుడికి ఇష్టం. దేవుడి పిల్లలకి ఎలా ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. అలాగే దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పట్ల దుఃఖించకూడదు. దేవుని ఆనందంతో దేవుని అనుభవించాలి. అది దేవుడు కోరుకుంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 98 యోహాను సువార్త 16వ అధ్యాయం పేజీ నెంబర్ 98 యోహాను సువార్త 16వ అధ్యాయం 32-33 చూడండి. ఎప్పుడు యేసు ప్రభువుని ఇంకొక కొద్ది సమయంలో ఆ శిష్యులు ఆయన కలిసి ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఎందుకు? మానవుని సద్బుద్ధి ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. నీకోసం నా ప్రాణం చేస్తున్న పూర్వం నా పేరులే పారిపోయాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్పాడంటే ఆయన అన్నింటినీ కూడా అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి అందరూ ఎవరికి ఎందుకు పారిపోయారు? యేసును పట్టుకున్నారు, యేసును సిలువ ఆయన బంధించేశారు. ఆయన ఏం చేస్తారో తెలియదు. సిలువ వేస్తారో లేదా చంపేస్తారో ఏం చేస్తారో తెలియదు. అప్పుడు మనల్ని కొట్టేస్తారో మన భయం. ఆయన ఎప్పుడు నిలబడగలిగారు? ధైర్యంగా ఎప్పుడు బయటకు రాగలిగారు? దేవుని యొక్క ఆత్మను పొందుకునే వాళ్ళు కూడా ధైర్యంగా మనం ఉండలేకపోయారు. అలాగే మనం కదల్చబడమన్నంత మాత్రం మనం కదల్చబడకుండా ఉండలేము. అనేక సందర్భాల్లో మనం తప్పిపోయే అవకాశం. భయం వల్ల, బెదిరింపు వల్ల, లేకపోతే ఏదైనా బాధ వల్ల, దుఃఖం వల్ల అనేక సందర్భాల్లో మనం తప్పిపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు మనతో ఉన్నాడని దేవుని ఆత్మను మనం పొందుకున్నప్పుడు మనం కదల్చబడకుండా ధైర్యం కలిగి నిలబడగలం. ఇవాళ ఎన్నో సందర్భాల్లో మనం తప్పిపోతూ వచ్చాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏ ఒక్క సందర్భంలో కూడా తప్పుకోన్నాడు. ఎందుకు? ముందు నుంచి ఆయన తీర్మానించుకున్నాడు. నా ఇష్టం పడుతుందో నా తండ్రి చిత్తం నెరవేర్చాలి. నా చిత్త ప్రకారం తండ్రి చెప్పింది నేను చేయాలి. అలాగే మనం కూడా మనం దేవునికి వ్యతిరేకమైన ఏదన్నా ఉందా అది నేను చేయను అంటే ఒకటే మాట. ఎన్నో రకాలుగా రావచ్చు, ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో రకాలుగా హింసించవచ్చు. కాబట్టి మనం ఘనతాశ చూపించవచ్చు, డబ్బాశ చూపించవచ్చు. అలాగే ప్రవర్త పేరేంటి గతమానం పేరేగా ఆయన గంట కోసం దేవుడు ప్రజలు చెప్పిస్తాడు. బిలాం ఏం చేశాడు? ఆయన గంట వస్తుందని ఆశపడ్డాడు. దేవుడు 3 సార్లు 2 సార్లు ఒకసారి ఫస్ట్ దేవుడు అడిగాడు. దేవుడు చెప్పాడు అది నీకు తగ్గదు. అలాగే 2సారి 3సారి కూడా అడిగితే దేవుడు మాట్లాడుకున్నాడు. సమాధానం కూడా ఇవ్వాలి. సమాధానం మనం ఏమనుకున్నామంటే ఆ దేవుడు నాకు పర్లేదు, దేవుడు చూసుకుంటాడు అని. ఎప్పుడైతే మన తప్పుడు ఆలోచన అక్కడ వస్తుందో అనుకోండి, అరే నా తండ్రి నాకు సమాధానం లేదే, నాకు తగదు, నేను చేయను అని ఒకసారి తీర్మానించినప్పుడు అసలు దేవుడు అని సార్ శోధించలేదు. అన్నిసార్లు దేవుడిని శోధించడం లేదు. మనం కదల్చబడకుండా ఉన్నాను అని నేను తీర్మానించుకున్నప్పుడు కదల్చబడకుండా ఉండాలి. ఏ విషయాన్ని కూడా, ఏ సందర్భంలో కూడా, ఏ కష్టకాలంలో కూడా దాన్ని భయపడకూడదు, కదల్చబడకూడదు. అది దేవుడు మనకి ఇచ్చే మంచి ఆయుధం. అలాగే మనం ప్రతి విషయంలో
ఏ సందర్భంలో మనం దుఃఖిస్తున్నామో, ఏ సందర్భంలో మనం అరే నన్ను చిన్నగా చెప్తున్నారా, నన్ను తక్కువ పరిచారా, నన్ను బాధ పెట్టారా అని మనం ఎప్పుడైతే నన్ను అనుకున్నప్పుడు నేను కోల్పోతుంటాను. అలాగే నా ప్రభు అనుకున్నప్పుడల్లా వెచ్చించబడుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగిన, దేవుని కోసం జీవించడం అంటే మనం ఎప్పుడు కూడా కథంచబడిన స్థితిలో ఉంటాం. 33వ వచనం చదవండి. చాలు. మనకన్నా ఎక్కువ శ్రమలు, ఎక్కువ బాధలు, ఎక్కువ దుఃఖం ఎంతో అనుభవించాడు ఆయన. అలాంటి దుఃఖంలో ఎవరైనా ఏమన్నా అన్నాడా? ఎవరైనా కించపరిచాడా? ఎవరైనా బాధ పెట్టాడా? కొన్ని ఎవరిని నాకు ఇంట్లో అయినా సరే నాకు ఇంత కష్టపడుతున్నాను, నాకు సరైన పడుకుంటే నాకు సరైన పడకే లేదు, నాకు నచ్చింది నాకు తిండే లేదు, ఇటువంటి చదువుకున్నాడా? ఏమీ లేదు. ఆనందంగా అనుభవించాడు. ఎందుకు? తండ్రి చిత్తం నెరవేర్చుకోవడానికి ముందుగానే తీర్మానించుకున్నాడు. ముందుగానే ఆయన తీర్మానించుకున్నామని ఆయన చిత్తం ఏమైనదో అది నెరవేర్చుకోవడానికి తను ఎప్పుడూ కూడా దేవుడికి అంకిత భావంలో చూసుకున్నాడే కానీ తన సంతోషం కానీ, తన సుఖం కానీ, తన ఆనందం కానీ ఎప్పుడు చూసుకోవాలి. అలా చూసుకున్నందున వల్ల లోకాన్ని జయించాలి. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖం వస్తుంది, సంతోషం ఉంటుంది, నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది, ఏదైనా కానీ తన ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? ఎవరైతే తన ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని దేవుని పట్ల మౌనం కలిగి జీవిస్తూ మొదలుపెడతామో అప్పుడు మనం నిజంగా దేవునికి ఆరాధకులుగా ఉంటాం. ప్రతి చిన్న విషయానికి మనం కదల్చబడి మనం ప్రతి విషయంలోనూ నన్ను నేను కనపరచుకోవాలని ఆశ నాలో పుట్టినప్పుడు ప్రతిసారి కూడా తప్పిపోతున్నాం. కాబట్టి శాస్త్ర పరిచయలు కూడా అదే విధంగా వాళ్ళు దేవుడు యేసుక్రీస్తు అనేక సార్లు వాళ్ళ వ్యక్తిత్వం వచ్చాడు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు కూడా విశ్వాసం మీద మోపేదే కానీ ఏ విషయంలో కూడా వాళ్ళు దేవుడికి మహిమగా జీవించలేకపోయారు. దశభాగాల ఆత్మం, కాలం ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు. కానీ దేవుడు చెప్పినట్టుగా జీవించడం మాత్రం వాళ్ళ కాలేదు. దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు జీవించడం వాళ్ళ కాని వాళ్ళనే యేసుక్రీస్తు ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధుల్లో ఉన్నారు మీరు అన్నారు. సున్నం కొట్టిన సమాధి ఎలా ఉంటుంది? సమాధిలో ఏముంటుంది? కుళ్ళిపోయిన బొయ్యకులు, చెత్త, దుమ్ము అంతా మట్టి ఉంటుంది. పైన ఎంత అందంగా ఉంటుంది? పాలిష్ స్టైల్ చేసేసి దాన్ని ఎంతో శృంగారంగాను ఎంతో ఆనందంగానూ చెప్తారు. బతుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ముద్ద పెట్టమో లేదో తెలియదు కానీ చనిపోయిన రోజు మాత్రం సమాజంలో మాత్రం చాలా అందంగా అలంకరించారు. ఎంత అందంగా అలంకరించినా దాని లోనే ఉంటుంది సత్యనారాయణ బొయ్యలే ఉంటుంది. కాబట్టి మనం ఏ విషయంలో లోకాన్ని జయించాలనుకున్నప్పుడు ఎన్నో సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్ని రకాలుగానూ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు నాతో నా ప్రభు ఉన్నాడు, నేను ఒంటరివాడిని కాను, నేను ఎలాగైతే చెప్పాడో అలా మనం చెప్పగలిగినప్పుడు నిజంగా దేవుడికి ఆరాధకులుగా ఉంటాడు. ఏ సమస్య అయినా రాని, ఏ బాధ అయినా రాని, ఏమైనా రాని కొడతారా కొట్టినే నా ప్రభు ఉన్నాడు అంతే. కొట్టి చంపారు కదా, ఇలా చంపేశారు అనుకో ఏమవుతుంది? ఆ సాగు దేవుడు అలా రాశాడేమో నాకు, ఇది తీర్మానం. దేవుని కోసం జీవించడం ఆరాధన అంటే అంత అసమ జీవించుకుంటున్నారా? ఎవరు అయితే దేవుని కోసం సత్తానికన్నా ఇష్టమే, సంఘం కోసం ధైర్యం కలిగి నిలబడి నన్ను చంపుతారా? చంపండి, నిలబడిన వాడే నిజంగా దేవుడికి చావు. విశ్వాసం, ఆనందం. మనం ఎవరైనా నుంచోవడం, ఎవరైనా కొన్ని గట్టిగా కొన్ని జాగ్రత్త మనకి ఎందుకు లేదు. మాస్టర్ గారు చెప్తున్నారు కదా, మనకు రాదు కదా గొడవ, మనం ఎవరేమంటలేదు కదా. కదల్చపడలేదు కూడా నిలబడాలంటే లోకాన్ని జయించడం అంటే ఎప్పుడు నిలబడాలి, న్యాయం పట్ల నిలబడాలి. నిలబడి దానికోసం, దేవుని కోసం, దేవుని సేవకుడి కోసం, దేవుని సంఘం కోసం
కొట్టినా కొట్టి చూడాలి సిద్ధంగా ఉన్నామా? ఇంకా రెడీ. ఈ విషయంలో మేము ముందే తీర్మానించుకున్నాం. ఈ విషయాల్లో ఈ మూడింటిలో దేనికైనా నేను రెడీ. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనం ఏ ఆ నిర్ణయం కూడా ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నాం అనేది మాత్రం దేవుడు చూస్తారు. పైకి మాత్రమే మాటలు చెప్పి జీవించడం కాదు. నేను నిజంగా ఏ ఉద్దేశంతో నేను ఆ పని చేస్తున్నాను అనేది మాత్రం దేవుడికి మాత్రం తెలుసు. దేవుడికి మాత్రం మనం చాటుతాడు. ఎందుకంటే మన అంతరంగంలో తిరిగిన దేవుడు, మన అంతరంగంలో మన ఆలోచన విధానం, మన ఆలోచనలు, మన మనసులో ఆలోచన పుట్టక ముందే ఆ మాటను తెలుసుకోగలిగిన దేవుడు ఆయన. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు యేసుక్రీస్తుకు లోకాన్ని జయించాలి. మనం కూడా లోకాన్ని జయించాలంటే ప్రతి దానికి దేవుడి విషయంలో ప్రతి దానికి నిలబడగలిగే శక్తి ఉండాలి. ఆ శక్తి మనకు కావాలంటే మనకు మన వల్ల కాదు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పాడు, చెప్పింది ఆయన మాత్రం చేస్తాడు, చేయకుండా మాత్రం ఆయన మాట ఏమన్నాడు? నేను వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఆదరణకర్తను పంపుతానని వాగ్దానం చేశాడు. దాన్ని మనం పుంజుకున్నప్పుడు, దాన్ని మనం పొందినప్పుడు ఏ సమస్యనైనా యేసుక్రీస్తు ఎలాగైతే జయించాలో అలా మనం జయించగలం. అలా మనం జయించినప్పుడే అది నిజమైన ఆరాధన. ఉన్న సమయంలో చూసుకుంటారు.